సార్, ఈ రోజున ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీ చూస్తూనే ఉన్నాం. 2019 ఎప్పుడైతే ఓడిపోయారో ఆయన నా ఓటమి అంటే మీరు నన్ను ఓడించారంటే నేను ఎక్కడో లోటు చేశానని చెప్పి పసిపిల్లలను అడిగినట్టుగా ఇంటింటికి వెళ్ళి బోడే ప్రసాద్ గారు తిరిగిన నేపథ్యం దగ్గర నుంచి 2019 నుంచి ఈరోజు 2023 ఇంకో 3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది అనుకుంటున్న పరిస్థితుల్లో అనూహ్యంగా క్యాండిడేట్నే మార్చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఉన్న అధికార పక్ష నాయకులు బీసీకి సంబంధించిన పార్థసారథి గారిని కాదని ఎక్కడో ఉన్న జోగి రమేష్ గారిని తీసుకురావడం అంటే ఆయన తప్ప బోడే ప్రసాద్ గారికి పోటీ లేదనా, లేకపోతే ఏదైనా డబ్బుతో చెల్లుబాటు అవుతుంది అని ఎలా చూడాలి? ముందు ఈ రాష్ట్ర ప్రజానాయకం అంతా ఒకటి గమనించుకోవాలి. ఎలక్షన్లు వచ్చేదానికి ఆయన పరిపాలనా విధానం బాగాక ముందుగా ఆయన కులాలను రెచ్చగొట్టే ఒక కాన్సెప్ట్కి వచ్చాడు. ముందు కులాలను రెచ్చగొడదాం అని అనుకుంటున్నాడు ఆయన. బీసీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇవాళ ఒక బీసీని తీసి ఇంకో బీసీకి టికెట్ ఇస్తున్నారు. నువ్వు ఏ రోజైనా సరే నీ పక్కన ఒక బీసీకి ఒక స్టేజ్ మీద కూర్చుని దాఖలు ఉన్నాయా? అదే మా చంద్రబాబు నాయుడు గారి పక్కమట ఒక యలమల రామకృష్ణ గారు, ఒక అచ్చెన్నాయుడు గారు, ఒక కాలువ శ్రీనివాసులు గారు, అంతా బీసీ నాయకులు, పాలిటీ బ్యూరో సభ్యులు ఉన్నారు మాకు. ఇక్కడ ఎక్కడైనా ఉందా? బీసీ కులాలకి 14 చైర్మన్ కార్పొరేషన్ పెట్టు. ఆఫీసు తప్పితే ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చిన పాపం ఉందా ఇవాళ వరకు? మా గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా దేవేంద్ర గౌడ్ గారు కానీ ఒక చదువుకున్న కుర్రాడు ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అయినా తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసిన పార్టీ. బీసీ అంటే ఒక డబ్బున్న బీసీకి సీట్ ఇచ్చేసేస్తే బీసీలకు న్యాయం అవ్వదు. బీసీ కులాలలో చదువుకున్న యువతకి మనం ఎప్పుడైతే ఉపాధి చూపించే పార్టీ, బడుగు బలహీన వర్గాలకి విదేశీ విద్య కల్పించిన పార్టీ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని అది కానీ బీసీలకు న్యాయం చేస్తామంటే అడ్డగోలుగా చంద్రబాబు నాయుడిని తిట్టినందుకు మినిస్టర్ ఈ జోగి రమేష్ అనే వ్యక్తి కౌన్సిలర్ స్థాయి మనిషి. ఆనాడు 2009లో వ్యాధవ్యాస్ గారు ప్రజారాజ్యంలో పార్టీ చేరత మూలంగా పెడనికి అభ్యర్థి లేక ఎవరూ లేని టైంలో ఇతనికి ఇస్తే ఆనాడు ట్రంప్ కార్డుగా గెలిచాడు. మళ్ళీ 2014లో మైలవరం వెళ్ళి ఓడిపోయాడు. 2019లో ఒక్కసారి జగన్ చూద్దాం అన్న కాన్సెప్ట్లో గెలిచిన వాళ్ళు తప్పితే వీళ్ళందరూ ప్రజాసేవ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళంతా రౌడీలు. మొన్న కూడా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో విగ్గుగాడని రఘురామకృష్ణరాజు గారిని తిట్టినందుకే మినిస్టర్ పదవి వీళ్ళే సమర్థులు కాదు. ఈయన బీసీ మంత్రి తీసుకున్నాక బీసీ కులస్తులకి ఎంతమందికి ఆర్థికంగా ఇతను ఉపయోగపడ్డాడు లేని వాళ్ళకి ఒకసారి బేజూరు వేసుకోమనండి ఎవరైనా సరే. అది ఎన్నో హామీలు ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం, రేపొద్దున నేను మళ్ళీ ఓటు అడగడానికి వచ్చేటప్పటికి నేను మద్యపాన నిషేధం చేస్తాను, లేకపోతే అభివృద్ధి చేస్తాను, అమరావతిని, ఇన్ని రకాల హామీలు ఇచ్చిన వ్యక్తి ఈరోజు నేను ఎక్కడ ఏ క్యాండిడేట్ని అక్కడ నిలబెడితే అక్కడ గెలిచేస్తారు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణిలో ఈరోజు ఇక్కడ పెనమలూరుకి ఆయన తీసుకురావడం కానీ, లేకపోతే పెనమలూరులో బోడే ప్రసాద్ గారు ప్రజల దగ్గరికి మమేకం అవుతున్న పరిస్థితులు కానీ చూస్తే రేపు 24 ఏంటంటే మా బోడే ప్రసాద్ గారు 2012 నుంచి పొండు గారు చచ్చిపోయిన దగ్గర నుంచి ప్రజా జీవితంలోకి వచ్చాడు. ఆయన కష్టపడే తత్వాన్ని చూసి 2014లో చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు. ఆయనకున్న పరిధిలో అందరినీ ఒప్పించి నియోజకవర్గంలో విపరీతమైన డెవలప్మెంట్ జరిగింది. మా సమయంలో ఇచ్చిన ఎల్లంకుదురు వంతెన కానీ కుందేరు వంతెన కానీ సగం పూర్తయింది. ఇవాళ వరకు మరి 5 ఏళ్ళు అయింది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఈయన చేసింది రోడ్డు అడ్డుపెట్టలేదు లేదు. ఆ 100 అడుగుల రోడ్డు సిద్ధార్థ కాలేజీకి ఫ్లైఓవర్ అయిపోయింది. దాన్ని ఓపెన్ చేసిన పాపం లేదు. ఎక్కడో చూపిమ్మనండి, అభివృద్ధి అనేది చూపిమ్మనండి. ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు అంటే కారణం ఏంటి? మీరు గౌరవించపోవటం, బీసీలని గౌరవించపోవటం, అభివృద్ధికి మీరేమి నిధులే పోవటం. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చేయి, నేను చెప్పిన నన్ను చూసి లేచారు కానీ మిన్ను ఒక అహంకార ధోరణి ఉంటుంది తప్పితే అతనికి చెప్పులు మోసే వాళ్ళు తప్పితే అతను చెప్పులు మాట్లాడిన వాళ్ళ మాట్లాడాడు తప్పితే అహంకారంతో ఉండాడైనా. నీరవ్ చక్రవర్తి రోమ్ నగరం తగలడిపోతుంటే పిడేలు వాయించుకున్నట్టు ఆ మంగళగిరి దాంట్లో వాడకుండా పార్టీ ఎప్పుడో తగలబడిపోయింది. సింగిల్ డిజిట్కి పరిమితం. కరెక్ట్గా
రేపు షర్మిల గారు కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల్లో నుంచుంటే ఇతను 3వ స్థానంలో ఉండబోతున్నాడు. బాబాయ్ చెప్పండి, ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మైనార్టీలకు అనేక రకాల హామీలు ఇచ్చారు, ఎన్నో పథకాలు ఇస్తా అన్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏమి ఇచ్చాడండి చెప్పండి, ఏమి ఇచ్చాడు? ఆయన 20 మందికి 30 మందికి ఇచ్చి బటన్ నొక్కితే సరిపోయిందా సార్? ఏది ఇచ్చినా కూడా ఎమ్మెల్యే గారి చేతులతో చేపియాలి ఏదైనా, నాకు తెలిసిన మటుకు. ఏంటి ఎమ్మెల్యే గారితో చేపించకుండా నేనే బటన్ నొక్కాను మీరు తీసుకోండి చేయండి అంటే అది ఎట్ట కుదిరింది సార్? అసలు నిజంగా అన్ని పథకాలు వస్తాయి, ప్రజలు ఆఖరి దాకా అందుతున్నాయి అంటారా? ఒక 20 మందికి 25 మందికి 100 అంతకన్నా వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ రోజున పెరిగిన ధరలు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, 400 వేస్తున్నాడు అండి, ఇంటికి 400 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు. మరి ఇసుకి అప్పుడు మేము తెలుగుదేశం గవర్నమెంట్లో మేము అప్పుడు 1000 రూపాయలకి 1500కి ఇచ్చాము, మేము 2000కి ఆ ట్రక్ ఇసుకే. ఇప్పుడు పెద్ద బండి టెంటైల్ బండి ఇప్పుడు 18,000 19,000 అమ్ముతున్నారు. 8,000 ఇప్పుడు ఎక్కడ ఉంది? 18,000 అమ్ముతున్నారు. ఇంకా లేనివాడు ఏం కడతాడు సార్ చెప్పండి? మరి నేను అన్ని హామీలు నెరవేర్చాను, నేను బటన్ నొక్కాను, నేను డబ్బులు ఇచ్చానంటే ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగంగా ఉండి ప్రతిరోజు పని లేక కనీసం పండగలకి కొత్త బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరంట. లేరు సార్, లేరు అసలు. ఇంకా ఒకవేళ ఇతన కర్మజాలి మళ్ళీ వచ్చాడా అడుక్కోతింటమే సార్, ఇట బొచ్చు పట్టుకొని అడుక్కోతింటమే. మరి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాకు, ఇంకో ఛాన్స్ ఇస్తే ఇక అనాది పక్షులు అయిపోతాం సార్. మోసపోయామంటే ఒక్కసారి చూడండి, మీరు అన్నారు చూడండి, ఒక్కసారి చూడండి అని దేశాన్ని తగలబెట్టేసేసాడు. గ్యాస్ బండ లేనివాడు ఏం కొంటాడని సార్? ఇలా 1100 1200 ఉంది. ఏదైనా చింతపుండైనా కావు అన్ని పెరిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే ఎక్కువ ఖర్చులు ఉన్నాయి, బాధుడు అని చెప్పారు కదా ఆయన. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఆయన చెప్పేదన్నీ అబద్ధాలే కండి సార్. నిజం ఎప్పుడన్నా మాట్లాడా ఆయన? ఈ నిజం అనేది ఆయన నోటితో నుంచి రాదు. చంద్రబాబు నాయుడు గారు నాకు 52 సంవత్సరాలు ఇప్పటికి, ఆయన ఎక్కిన కానించి దాదాపు 40 సంవత్సరాల మటు చేస్తున్నాడు. వాళ్ళ మావి గారు ఉన్నప్పటి నుంచి చేస్తున్నాడు. ఏ రోజైనా కూడా ఏ విషయంలో కూడా మోసం చేయలేదు ఆయన. ఏదైనా రోడ్లు వేపియాలన్నా కూడా చేయాలన్నా కూడా లేని వాళ్ళకి మాకు సాయిబులు రంజాన్ తోపాని ఇచ్చాడు, చేశాడు. మరి ఇతను కూడా ఏమన్నా ఏదన్నా సాయిబులకి ఏదన్నా సాయం చేశాడా? దేనికైనా చేశాడా? దొంగ లెక్కలు చూపించుకోవచ్చు అండి, దొంగ లెక్కలు చూపించుకోవచ్చు. ఇప్పుడు పైళ్ళు అన్ని తగలు పెడుతున్నారు కదా, మీ తలంది ఏం లేదు, పైళ్ళు అన్ని తగలు పెట్టేసి ఏం చేస్తున్నారు? తగలబెట్టేసేసారు తెలుగుదేశం వాళ్ళు అన్నట్టుగా రోమర్ రేపుతున్నారు. ఇప్పటికైనా తెలుసుకోగలిగారా మీ అంటే మైనారిటీల్లో అత్యధికంగా చదువు లేని వాళ్ళు, లేకపోతే కనీసం చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతం పేదరికంలో ఉన్న వాళ్ళే మైనారిటీలో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు? తెలుసుకున్నామండి. ఇంకా తెలుసుకోపోతే ఆడు ఇంకా కిందకి భూమిలో వెళ్ళిపోతామే సార్. ఆడు తెలుసుకోపోతే ఇంకా నమ్మరు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇసుక పుట్టేసేసి ఏమండే మీరు ఎమ్మెల్యే, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడతాడు, ఏమంటే మాకు రోడ్లు వేపిలేదు, చేయలేదు, మాకు లైట్లు వేపిలేదు, చేయలేదు అని ఆడ నువ్వు మాట్లాడతాను కూడా అవకాశం ఇస్తలేదుగా, నువ్వు మాట్లాడతాను కూడా అవకాశం ఇస్తలేదు కదా. ఏ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి? మరి ఆ ఎమ్మెల్యేలని చూసి కదా మనం గెలిపించి, మన స్థానికంగా మన దగ్గర ఉన్నాడు ఇతను, లేకపోతే ఇతనికి మనం ఓటేస్తే మన బాధలు తీరుస్తాడని కదా. జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు కదా చూసి ఓట్లేసింది జనాలు. అవునండి, తీరుతాడని అనుకున్నాము, ఇట్లా మోసం చేస్తాడని అనుకోలేదుగా. మరి ఈసారి కూడా నన్ను చూసే ఓట్లేస్తారు జనాలు అని చెప్పి అదే మరి చెప్పుకోడండి చెప్పుకోడు. దొంగోడు ఏం చేస్తాడు? నేను దొంగతనం చేశాను ఏంటి అని చెప్పుకుంటాడు. అంతేగానే దొరగా బతకలేడుగా. ఇప్పుడు ఆయనకి ఎట్టయినా జైలుకి వెళ్ళే తినే కూడు గ్యారెంటీ వచ్చింది. అది ఏం ఊరుకోరు మా ఎమ్మెల్యేలు మంచి పగ మీద ఉండారు. ఏంటి మా ఎమ్మెల్యేలు గారు ఏం ప్రాధాన్యత లేకుండా వాళ్ళ కనీసం
ఇప్పుడు ఇక్కడ పార్థసారథి గారు గెలిచారు, బీసీ క్యాండిడేట్, సీనియర్ క్యాండిడేట్, ఆయన సీనియరే. దేంట్లో సీనియర్ అండి? సో ఆయన ఏదైనా చేయనిచ్చారా? ఆయన ఏమైనా చేయనిచ్చారంటారా? అసలు ఇక్కడ ఆయన చేసే మూడు లేదండి ఆయనకి. అదే పైనుంచి ఏమి లేనప్పుడు ఈయన మాత్రం ఏం చేయగలుగుతాడు? ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా జోగి రమేష్ గారిని వేశారు. మరి జోగి రమేష్ గారు గెలుస్తారంటారు ఇక్కడ వైసీపీ నుంచి? నాకు 4 కొడుకులండి. నాకు 4 కొడుకుల మీద ప్రమాణం చెబుతున్నాను. బోడే ప్రసాద్ గారు ఏలేసుకుంటా గెలుచుకొని వస్తారు. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఏళ్ళు మామూలుగా ఏళ్ళు కాదండి, అలాంటి ఏళ్ళు అనేది వస్తాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అది జరగని పోటీ ఇవ్వడంటావు? ఇవ్వడు. మాకు 130 సీట్లు గ్యారెంటీ వస్తాయి మాకు. అది